అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 7వ తరగతి చివరి పాఠ్యాంశం అయినటువంటి యూనిట్ 8లో పోయం మీడో సర్ప్రైజెస్ అంటే పచ్చిక భూముల్లో ఉండేటటువంటి ఆశ్చర్యకరమైన విషయాలు పేజ్ నెంబర్ 137లో పోయం అయితే ఉంది. దాని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రశ్నల్ని చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 అదే పేజీలో మనకి ఉండడం జరుగుతుంది. పోయం ఉన్న పేజీలోనే ప్రశ్నలు కూడా. మనం ఇక్కడ పోయం ఏదైతే చదువుతామో దాంట్లో కొన్ని లైన్లలో ఇవి ఉన్నాయి. వెల్వెట్ గ్రాస్ అని, డ్రింకింగ్ స్ట్రాస్ అని, మీడో హౌసెస్ అని, అమేజింగ్ మౌండ్ అని, ఫజ్జీ హెడ్ అని, ఈ ఫ్రేజెస్ ఏవైతే ఉన్నాయో డిస్కస్ చేయమండి. ఎట్లా చూడండి, దెన్ డిస్కస్ విత్ యువర్ పార్ట్నర్ ద మీనింగ్ ఆఫ్ ఈచ్ ఫ్రేజ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. ఏదైతే సందర్భానుసారంగా వాడబడినాయో దానికి సంబంధించి మీ పార్ట్నర్తో డిస్కస్ చేయండి అనేసి అనడం జరిగింది. వెల్వెట్ గ్రాస్, ఇక్కడ మనం చూసినట్లయితే వెల్వెట్ గ్రాస్ అంటే ఏంది? ఈ యొక్క గడ్డి అనేది చాలా శుద్ధి మెత్తగా చాలా మృదువుగా, డ్రింకింగ్ స్ట్రా సీతాకోక చిలుకు ఉండేటటువంటి తాగేటటువంటి నిర్మాణం అన్నమాట. మకరందాన్ని సేకరించేటటువంటి ఆకారం ఏదైతే ఉందో దాన్ని డ్రింకింగ్ స్ట్రా అనడం జరిగింది. మీడో హౌసెస్, ఈ పచ్చిక బయలులో ఉండేటటువంటి ఇళ్ళు. ఏమేమి ఉంటాయి ఇళ్ళు? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. గోతులు ఉంటాయి, ఆ తర్వాత పక్షి గూళ్ళు ఉంటాయి, ఆ తర్వాత వచ్చేసి చీమ పెట్టినటువంటి ఏదైతే అవి మట్టిని తెచ్చి సేకరించి పుట్టలను పెడతాయి. చీమలు పెడతాయి, పాములు కాదు. జనరల్గా పాముల పుట్టలు అంటుంటాం, యాక్చువల్గా పాముల పుట్టలు కాదు, చీమల పుట్టలు. చీమల్ని తరిమేసి పాములు ఉండడం జరుగుతుంది. అమేజింగ్ మౌండ్ అనమాట, అదే చీమల పుట్టలు. అండ్ ఫజ్జీ హెడ్, మనం ఒక పిక్చర్ అనేది చూసాం, ఫజ్జీ హెడ్ అనేది ఎలా ఉంటుందో అనేసి. వెల్వెట్ గ్రాస్ రిఫర్ టు ద సాఫ్ట్ గ్రాస్ ఆఫ్ ద మీడో. శుతి మెత్తటి గడ్డిని ఎక్కడుంది? పచ్చిక బయలు అంటే పచ్చిక భూములు అండి. పచ్చిక గడ్డి భూములు ఉంటాయి కదా, అదే మీడోస్ అంటే. అండ్ సాఫ్ట్ గ్రాస్ అంటే చాలా మెత్తగా ఉండేటటువంటి గడ్డి. డ్రింకింగ్ స్ట్రాస్ రిఫర్ టు ద పాట్ ఫ్రమ్ విచ్ ద బటర్ఫ్లై సిప్స్ ద నెక్టార్ ఫ్రమ్ ద ఫ్లవర్స్. ఏదైతే పువ్వు ఉంటుందో పూల నుండి మకరందాన్ని అవి ఏం చేస్తాయి? తాగుతుంటాయి. ఏంటవి? బటర్ఫ్లైస్. బటర్ కప్స్ అనేటటువంటి పూల గురించి ఈ పోయంలో మీడో సర్ప్రైజెస్లో అడగడం జరిగింది. డ్రింకింగ్ స్ట్రాస్ ఎవరికి ఉంటాయి? బటర్ఫ్లైస్కి ఉంటాయి. ఏం చేస్తాయి? మకరందాన్ని తాగుతూ ఉంటాయి, పూల నుంచి సేకరిస్తాయి. మీడో హౌసెస్ అంటే ఈ పచ్చిక బయలులో ఉండేటటువంటి ఇళ్ళు అనమాట. వేరియస్ హ్యాబిటాట్స్ అంటే చాలా రకాలైన ఇళ్ళు. వేటికి సంబంధించి? యానిమల్స్కి సంబంధించి ఈ గోతులు అనమాట. అలానే పక్షులకి సంబంధించి గూళ్ళు. అండ్ ఇన్సెక్ట్స్ లివింగ్ ఇన్ ద మీడో, ఏవైతే యాంట్ మౌండ్స్ ఉన్నాయో, ఏవి? చీమల పుట్టలు అనమాట. వాటికి సంబంధించి మీడో హౌసెస్ అని అనడం జరిగింది. అమేజింగ్ మౌండ్ రిఫర్స్ టు ద ప్లేస్ మేడ్ ఆఫ్ మడ్ వేర్ ద యాంట్స్ లివ్. అమేజింగ్ మౌండ్ అంటే ఏంటి అంటే చీమల పుట్టలు అనమాట. దేంతో తయారు చేయబడింది? మట్టితో తయారు చేయండి. మట్టి ఏదైతే బురద మట్టి ఉంటుందో ఆ బురద మట్టితో తయారు చేయబడతాయి చీమల పుట్టలు. వేర్ ద యాంట్స్ లివ్, అక్కడ చీమలు నివసిస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ ఏ టాల్ స్ట్రక్చర్ మేడ్ బై దెమ్ బినీత్ టాల్ గ్రాసెస్ ఆర్ ట్రీస్. చెట్టు కిందలు కానీ లేకపోతే పెద్దగా ఏపుగా ఎదిగినటువంటి గడ్డి ఏదైతే ఉంటుందో ఆ గడ్డి కింది భాగంలో కానీ చీమల పుట్టలు అనేవి ఉంటూ ఉంటాయి. తర్వాత కాలంలో ఏం చేస్తుందంటే పాము వాటిని తరిమేసి పాములు ఉండడం జరుగుతాయి. ఫజ్జీ హెడ్ రిఫర్స్ టు ఫ్లవర్ డాండెలియన్. ఈ పువ్వు ఉంటుంది, వీడ్ ఏదైతే ఉంటుందో ఫ్లవర్ డాండెలైన్ ఉంటుంది. విచ్ వాజ్ గోల్డెన్ వెట్ ఇట్ హ్యాడ్ ఫ్రెష్లీ బ్లూమ్. వికసించినప్పుడు ఎట్లా ఉంటుందంటే అది గోల్డ్ కలర్లో ఉంటుందండి, బంగారపు యొక్క వర్ణంలో. తర్వాత అది ఏమవుతుంది అంటే ఎండిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉంటుందన్నమాట డాండెలైన్ అనేది. ఫ్లవర్ డాండెలైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. అది పిల్లలు ఏం చేస్తారంటే తీసుకొని ఊదినప్పుడు ఈ విధంగా ఒక్కొక్కటి విడిపోయి పారాచూట్ లాగా కనబడతాయి అన్నమాట. హౌఎవర్ ఇట్ హ్యాడ్ టర్న్ ఇంటూ లైట్ ఎయిరీ స్ట్రక్చర్ విచ్ ఫ్లట్టర్డ్ ఇఫ్ వన్ బ్లూ ఆన్ ఇట్. అయితే ఏం జరుగుతుంది? ఎవరైనా సరే దాన్ని గనక గోల్డ్ది కాస్త లైట్ ఎయిరీ స్ట్రక్చర్గా మారిపోతుంది. ఎవరైనా కానీ దాన్ని ఊదినప్పుడు ఇఫ్ వన్ బ్లూ ఆన్ ఇట్, ఊదినప్పుడు ఏం జరుగుతుందంటే గాల్లో ఎగరడం
మొదలవుతుంది. ఫ్లటర్ అంటే గాలిలో ఎగరడం. రెండో ప్రశ్న, విచ్ లైన్ ఇన్ ద పోయం సజెస్ట్ దట్ యూ నీడ్ ఏ కీన్ ఐ? ఏ లైన్, పోయంలోని ఏ లైను మీకు సునిశిత దృష్టి ఉండాలి అండ్ ఏ షార్ప్ ఇయర్ టు ఎంజాయ్ మీడో? పచ్చిక భూమి గనక మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీ దగ్గర సునిశిత దృష్టి అండ్ పదునైన వినికిడి శక్తి ఉండాలని ఏ లైన్ సూచిస్తుంది? రీడ్ అలౌండ్ ద స్టాంజా దట్ కంటైన్స్ దిస్ లైన్. ఆ స్టాంజా ఎక్కడుందో దాన్ని పెద్దగా చదవమని అడగడం అయితే జరిగింది. ద లైన్ ఇన్ ద పోయం దట్ సజెస్ట్ యూ మే డిస్కవర్ దీస్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ లుక్ అండ్ లిజన్ వెల్. ఎక్కడ చెప్పబడిందంటే ఈ యొక్క స్టాంజా, ఈ యొక్క పార్ట్లో చెప్పబడింది అనమాట. యూ మే డిస్కవర్ దీస్, ఈ ఆశ్చర్యాలన్నీ ఎక్కడ కనబడతాయి, ఎప్పుడు కనబడతాయంటే చాలా జాగ్రత్తగా చూసినప్పుడు, చాలా జాగ్రత్తగా విన్నప్పుడు ఇది సూచిస్తుంది. ఫైండ్ పిక్చర్స్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్, ఇన్సెక్ట్స్ అండ్ సీన్స్ మెన్షన్ ఇన్ ద పోయం. ఏం చెప్పారంటే పిక్చర్ అంటే డాండ్లైన్ మనం చూసాం. ఈ పోయంలో బర్డ్స్ అన్నారు కానీ బర్డ్స్ యాక్చువల్గా ఎక్కడా కనబడలేదు. ఎక్కడ కూడా మనకి బర్డ్స్ అనేది బర్డ్ నెస్ట్ ఉంది, కాకపోతే స్పెసిఫిక్గా ఏ బర్డ్ అనేది చెప్పలేదు. ఇన్సెక్ట్స్ కీటకాలు, తర్వాత సీన్స్ అనేవి మనం చూద్దాం. ఏమన్నారంటే పిక్చర్స్ ఇదే ఏమన్నారు, బర్డ్స్ సీ, ఇన్సెక్ట్స్ సీ అండ్ సీన్స్, అవి మనం చూద్దాం ఏం కనబడినాయి. ఇన్సెక్ట్స్ వచ్చేసి అంటే కీటక జాతికి సంబంధించినవి కానివ్వండి కొన్ని. బటర్ఫ్లై రెస్టింగ్ అపాన్ ఏ బటర్ కప్ అండ్ సిప్పింగ్ నెక్టార్. ఇది ఏం చేస్తుంది, సీతాకోకచిలుక రెస్టింగ్ అపాన్ ఏ బటర్ కప్ అంటే ఒక ఫ్లవర్ మీద చాలా అలా కూర్చొని రెస్ట్ తీసుకున్నట్టు అట్లానే మకరాందాన్ని పీల్చేస్తుంది. ర్యాబిట్ ఇది వచ్చేసి ఇన్సెక్ట్స్ కాదండి, అండ్ జంతువులు కానీ ఏవైనా కానీ, ఓన్లీ ఇన్సెక్టే కాదు టోటల్. ఇప్పుడు ర్యాబిట్ అనేది యానిమల్ కానివ్వండి, బర్డ్స్ కానివ్వండి, ఏది ఇచ్చినప్పటికీ కూడా అదనమాట, ఒక ఇన్సెక్టే కాదు, దయచేసి గమనించండి. ర్యాబిట్ అంటే ఇక్కడ కుందేలు. ఆల్దో నాట్ అన్ ఇన్సెక్ట్, ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ ద కాన్టెక్స్ట్ ఆఫ్ ద మీడో. ఇక్కడ మనకి యాక్చువల్గా ఏంటంటే యానిమల్స్ ఇవ్వాల, బట్ ఏంటంటే టోటల్ మనం అన్నీ ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఇది ఇన్సెక్ట్ కాదు, కానీ మీడో కాంటెక్స్లో ర్యాబిట్ గురించి చెప్పడం జరిగింది. యాంట్స్ అనేవి కూడా ఉన్నాయి అక్కడ. కాబట్టి ఏమున్నాయి, బటర్ఫ్లై ఉంది, ర్యాబిట్ ఉంది, యాంట్స్ ఉన్నాయి. తర్వాత సీన్స్ అండ్ నేచర్ కనుక మనం చూసుకుంటే వెల్వెట్ గ్రాస్, శుతిమెత్తని గడ్డి. ఎన్కౌంటర్ వైల్ వాకింగ్ సాఫ్ట్లీ త్రూ ద మీడో, పచ్చిక బయల్లో వెళ్తున్నప్పుడు చాలా శుతిమెత్తగా కాళ్ళకు తగులుతూ ఉంటాయి. బ్రూక్ అంటే వాగు, ఎంకరేజింగ్ ద రీడర్ టు లిజన్ బై ద వాటర్. ఏదైతే వాగులో నీళ్లు అట్లా వెళ్తున్నప్పుడు శబ్దాలు వినబడుతూ ఉంటాయి అవి. డాండిలిన్ మనం చూసాం. డిస్క్రైబ్ విత్ ఇట్స్ ఫజీ హెడ్ టర్నింగ్ ఇంటూ ఎయిరీ పారాషూట్స్ వెన్ బ్లోన్. ఏదైతే ఊరినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ విధంగా పారాషూట్ లాగా అవి ప్రయాణించడం జరుగుతుంది. మీడో హౌసెస్, పచ్చిక బయలులోని ఇల్లు. ఏ ఇల్లు, గోతులు, నెట్స్, గూళ్ళు అండ్ చీమల పొట్టలు. టాల్ గ్రాసెస్ అంటే పొడవాటి గడ్డి, మెన్షన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ నెక్స్ట్ బినిత్ దెమ్. అక్కడ గూడు ఉంది, ఈ యొక్క పొడవాటి గడ్డి ఎక్కడైతే మోస్తుందో దాని కింద పక్షుల యొక్క గూళ్ళు ఉన్నాయి చెప్పే సందర్భంలో వాడమని. యాండ్స్ అమేజింగ్ మౌండ్, పుట్టలు, చీమల పుట్టలు, హైలైటింగ్ ద ఇంట్రికేట్ స్ట్రక్చర్ క్రియేటెడ్ బై యాండ్స్. అంటే చీమలు ఎంతో అద్భుతంగా కట్టేటటువంటి పుట్టలు అని చెప్పే అర్థంలో ఇది వాడబడింది. ద పోయం ఇన్వైట్స్ రీడర్ టు ఎక్స్ప్లోర్ ద మీడో, ఎంఫసైజింగ్ ద సర్ప్రైజెస్ అండ్ వండర్స్ ఫౌండ్ ఇన్ నేచర్. ఈ పోయం లూయి బ్రాండ్ ఫిలిప్స్ ఏదైతే చెప్తున్నారో ఈ పోయంలో అన్నీ ఏం చెప్తానంటే పచ్చిక బయలులో ఉండేటటువంటి వాటిని అన్వేషించమని, అలానే ఆ సర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక్కుంటారు అన్వేషిస్తే అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 4th క్వశ్చన్ చూద్దాం. వాచ్ ఏ ట్రీ ఆర్ ఏ ప్లాంట్ ఆర్ వాక్ అక్రాస్ ఏ ఫీల్డ్ ఆర్ పార్క్ ఎట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ డే ఫర్ ఏ వీక్. ఇక్కడ ఒక టాస్క్ చెప్తున్నది ఏంటంటే కీప్ ఏ డైరీ ఆఫ్ వాట్ యు సీ అండ్ హియర్. మిమ్మల్ని ఓ టాస్క్ చెప్తున్నారు. చెట్ల పక్కనో, పుట్టల పక్కనో, లేదా ఓ పార్కో, లేకపోతే ఒక ఫీల్డ్, ఏదైతే మన పొలాలు ఉంటాయి కదా వాటి వెనక రోజు అట్లా ప్రతిరోజు కూడా వారం మొత్తం కూడా నడవమని చెప్పారు. వారంలోని 7 రోజులు నడవమని చెప్పారనమాట. చెప్పేసి మీకేమేం కనబడిని, ఏమేమి వినబడిని వాటన్నిటిని కూడా డైరీ రాయమని చెప్పడం జరిగింది. అట్ ది ఎండ్ ఆఫ్ వీక్ రైట్ ఏ షార్ట్ పారాగ్రాఫ్ ఆర్ ఏ పోయం అబౌట్ యువర్ ఎక్స్పీరియన్సెస్. ఏదైతే మీకు కలిగిన అనుభవాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చివరిలో
వారం చివరిలో ఓ పారాగ్రాఫ్ కానీ ఒక పద్యం కానీ రాయమని చెప్పారు. ఆ పద్యాన్ని తీసుకెళ్ళి క్లాస్ బులెటిన్ బోర్డులో, యాక్చువల్గా ప్రతి స్కూల్ కూడా బులెటిన్ బోర్డు ఉంటుంది, అక్కడ మనకి ఆ స్కూల్లో జరిగేటటువంటి ఏవైనా కార్యక్రమాలకు సంబంధించిన నోటీసులు అంటించడం జరుగుతుంది. అక్కడ ఈ పోయంని అంటించమన్నారు. డియర్ డైరీ, జనరల్గా డైరీ రాసేటప్పుడు మనం డియర్ డైరీ రాస్తాం. జనరల్గా డేటు, కొంతమంది టైము అది కూడా రాయడం జరుగుతుంది. డేటు టైం కూడా జనరల్గా డైరీలో ఉంటాయి. ఎనీహౌ డేటు టైము అది మనం రాయడం జరుగుతుంది అనమాట. ఏ సంవత్సరం ఏంటి అంటే టైం ఏ టైంలో మనం రాస్తున్నాం. డియర్ డైరీ, డైరీలో రాస్తున్నాం. టుడే ఐ లుక్డ్ ఎట్ ద బిగ్ ట్రీ ఇన్ అవర్ బ్యాక్ యార్డ్ అగైన్. ఈరోజు మన ఇంటి పెరడులో ఉన్నటువంటి పెద్ద చెట్టుని చూడడం జరిగింది. ద లీవ్స్ వర్ డాన్సింగ్ ఇన్ ద విండ్. గాలికి ఆకులన్నీ కూడా డాన్స్ వేస్తున్నాయి, నృత్యం చేస్తున్నాయి. ఏ బర్డ్ మేడ్ ఏ నెస్ట్ ఆఫ్ హై. ఆ చెట్టు పైన ఓ పక్షి గూడు కట్టుకుంది. ఐ సా యాండ్స్ డూయింగ్ ఎ పరేడ్ నియర్ ద రూట్స్. ఒక చీమల దండు ఏం చేస్తుంది, ఆ యొక్క రూట్ దగ్గర, చెట్టుకున్నటువంటి వేళ్ళ దగ్గర ఏం చేస్తున్నాయి అంటే ఇవి పెరేడ్ చేస్తున్నాయి, నడుస్తున్నాయి అటు ఇటు అటు ఇటు. ఇట్ వాస్ కూల్. చూడ్డానికి చాలా చక్కగా ఉంది అండ్ ఆహ్లాదకరంగా చల్లగా ఉంది. ఐ వాక్ త్రూ ద పార్క్ ఎవ్రీ డే ఆఫ్ ద స్కూల్ ఆఫ్టర్ ద స్కూల్. స్కూల్ అయిన తర్వాత కూడా పార్క్లో నేను అటు ఇటు నడిచాను పార్క్ గుండా. వన్ డే ఐ హార్డ్ గిగిల్స్ అండ్ ఫౌండ్ ఏ బన్నీ హైడింగ్ ఇన్ ద బుషెస్. ఒకసారి ఏం చేశానంటే నేను అలా పార్కు గుండా వెళ్తున్నప్పుడు, బన్నీ అంటే కుందేలు అనమాట, కుందేలు నవ్వడం చూశాను. అలానే అంటే ఐ హార్డ్ గిగిల్స్, నవ్వు అనేది వినబడింది. ఆ నవ్వు వినబడినప్పుడు చూస్తే ఏముంది, కుందేలు అనేది ఉంది. ఎక్కడుందంటే పొదల చాటున, పొదల్లో దాక్కొని ఉంది. అనదర్ డే ఐ సా ఫ్లవర్స్ ఓపెనింగ్ అప్. ఈ పుష్పాలు వికసించడం చూశాను ఇంకో రోజు. అండ్ బీస్ వర్ బిజీ బజింగ్ అరౌండ్ దెమ్. బీస్ వర్ బిజీ బజింగ్ అరౌండ్ దెమ్. ఈ పుష్పాలు, వికసించిన పుష్పాల చుట్టూ ఈ తేనెటీగలు బజ్ అనుకుంటా సౌండ్ చేయడం ఉన్నాయి. ఇట్ వాజ్ లైక్ టైనీ పార్టీ. ఇదంతా కూడా ఒక చిన్న పార్టీ లాగా ఉంది వాటన్నిటిని చూస్తుంటే. ఇవన్నీ ఐ రోట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మై డైరీ. ఇవన్నీ కూడా డైరీలో రాస్తాను. ఐ వాంట్ టు రైట్ ఏ షార్ట్ పోయం ఫర్ ది బులెటిన్ బోర్డ్. ఇప్పుడు బులెటిన్ బోర్డు కోసం ఒక పోయం రాస్తున్నాను అనమాట. రాయమన్నారు కదా, రాస్తున్నాం. ఇన్ ద పార్క్ సో గ్రీన్ అండ్ వైట్. పార్క్లో చాలా పచ్చగా ఉంది, చాలా విశాలంగా ఉంది. నేచర్ సీక్రెట్స్ నథింగ్ టు హైడ్. ఈ ప్రకృతి ఏదైతే ప్రకృతి ఉందో, ఈ ప్రకృతి యొక్క రహస్యాలు ఏవైతే ఉన్నాయో దాచిపెట్టడానికి ఏమీ లేదు అక్కడ. బర్డ్స్, యాండ్స్, ఫ్లవర్స్ సో బ్రైట్. పక్షులు కానివ్వండి, యాండ్స్ చీమలు కానివ్వండి, పుష్పాలు కానివ్వండి, చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి. ఎవ్రీడే న్యూ డిలైట్. ప్రతిరోజు కూడా కొత్తగా ఆనందాన్ని తీసుకొస్తున్నాయి. హోప్ ఎవ్రీ వన్ లైక్స్ ఇట్. అంతా బాగుందని అనుకుంటున్నాను. అండ్ మన సిగ్నేచర్ అనేది మనం పెడతాం. డైరీలో ఇది రాసుకున్నాం. బులెటిన్ బోర్డు కోసం కూడా మనం ఏం చేస్తామంటే ఇంతవరకు ఈ పోయం ఏదైతే ఉందో అంతవరకు మనం తీసి బులెటిన్ బోర్డులో అతికించడం అనేది జరుగుతుంది. ఇదండి టోటల్గా డైరీ అనేది రాయడం జరిగింది. పోయం కూడా మన ఓన్గా రాయడం జరిగింది. వైడ్, హైడ్, బ్రైట్, డిలైట్, ఈ విధంగా ఒకే రకంగా చక్కగా ఏంటంటే ప్రాస అనమాట. రైమింగ్ వర్డ్స్ అంటారు. వైడ్, హైడ్, బ్రైట్, డిలైట్ అనేవి. అందరికీ బాగా నచ్చిందని భావిస్తున్నాను. హోప్ ఎవ్రీ వన్ లైక్స్ ఇట్. అంటే అందరికీ నచ్చిందని భావిస్తున్నానని సిగ్నేచర్ అనేది మనం ఎవరైతే వాళ్ళ సిగ్నేచర్ అనేది ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రశ్నల తర్వాత బిజీ వరల్డ్ అనేటటువంటి ఒక పోయం ఉందండి. రీడ్ ద ఫాలోయింగ్ పోయం అబౌట్ ద వరల్డ్ ఆఫ్ నేచర్. ఏదైతే ప్రకృతి ఉందో ఆ ప్రపంచం గురించిన ఒక పద్యం అనమాట. విచ్ ఈజ్ యాజ్ బిజీ యాజ్ ద వరల్డ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఎట్లా అయితే మనుషులు చాలా బిజీగా గజిబిజీగా తిరుగుతూ ఉంటారో ప్రకృతిలో ఉన్నవి కూడా చాలా బిజీగా ఉన్నాయంట. చూద్దాం. బీస్ ఆర్ బజ్జింగ్. బీస్ ఏం చేస్తున్నాయి, బజ్ అని సౌండ్ చేస్తున్నాయి. ఫ్రాక్స్ ఆర్ హాపింగ్. ఈ యొక్క కప్పలు ఏం చేస్తున్నాయి, కప్పలు గెంతుతున్నాయంట. మోల్స్ ఆర్ డిగ్గింగ్. మోల్స్ అంటే ఇవి ఎలకల్లాగే ఉంటాయండి, కొంచెం ఆకారం వచ్చేసి ఎలకల్లాగా ఉంటాయి. ఇవి తవ్వేస్తున్నాయంట. దెర్ ఈజ్ నో స్టాపింగ్. దీంట్లో అసలు బ్రేకే లేదు, ఇవన్నీ జరిగిపోతున్నాయి. బీజ్ తేనెటీగలు బజ్ అని సౌండ్ చేస్తున్నాయి, కప్పలు గెంతుతున్నాయి, మోల్స్ తవ్వి పడేస్తున్నాయి. దేంట్లో ఆగేది లేదు. వైన్స్ ఫర్ క్లైంబింగ్. దెర్ ఇస్ నో స్టాపింగ్ వైన్స్ ఫ్రమ్ క్లైంబింగ్. వైన్స్ అంటే తీగలు అన్నమాట. ఇంటి మీద ఈ చెట్ల తీగలు ఉంటుంటాయి, అల్లుకుంటా ఉంటాయి తీగలు ఇవి. గ్రాస్ ఫ్రమ్ గ్రోయింగ్. గడ్డి ఏం చేస్తుంది, పెరుగుతూ ఉంటుంది, ఎవరు ఆపినా ఆగేదే లేదు. బర్డ్స్ ఫ్రమ్ సింగింగ్. దెర్ ఇస్ నో స్టాపింగ్ బర్డ్స్ ఫ్రమ్ సింగింగ్.
అసలు ఈ యొక్క పక్షుల్ని ఆపేవాళ్ళే లేరు, పాడతానే ఉంటున్నాయి. విండ్స్ ఫ్రమ్ బ్లోయింగ్, ఈ గాలి అనేది వీస్తానే ఉంది. బర్డ్స్ ఫ్రమ్ బ్లూమింగ్, ఈ యొక్క చిన్న చిన్న పిందెల్లాగా ఉండేటటువంటి ఏంటయ్యి పూలు ఏం చేస్తున్నాయి, తర్వాత వికసించేస్తున్నాయి. ముందు బర్డ్స్ లాగా ఉంటున్నాయి, చిన్న చిన్నవిగా ఉంటున్నాయి, అవి ఏం చేస్తున్నాయి, వికసించేస్తున్నాయి. బీజ్ ఆర్ హంబింగ్, తేనెటీగలు పాడుతున్నాయి, హమ్ చేస్తున్నాయి, బజ్ బజ్ అనుకుంటా. సన్ బీమ్స్ డాన్సింగ్, అండ్ సూర్యకిరణాలు డ్యాన్స్ వేస్తున్నాయి. ఎక్కడ, నీటి మీద డ్యాన్స్ వేస్తాయి. రెయిన్ డ్రాప్స్ డ్రమ్మింగ్, రెయిన్ డ్రాప్స్ వచ్చి ఇళ్ల మీద పెంకుల మీద పడుతుంటే డ్రమ్ము కొట్టినట్టు ఉంటుందంట. ఆల్ ద వరల్డ్ ఈజ్ విల్లింగ్, ప్రపంచం మొత్తం గిరా 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 తిరుగుతుంది. బిజీ, తిరిగి తిరిగి మైకం వచ్చినట్టు అనమాట. సమ్మర్ టైమ్ ఈజ్ వెరీ బిజీ, ఇక ఎండాకాలం అయితే అంతా చాలా చాలా బిజీ బిజీ గజీ బిజీ అనమాట. ఇది రాసింది ఫ్రాన్సిస్ గవర్మన్ రిస్సర్ అనమాట రాసింది. ఇది బిజీ వరల్డ్ అనేసి రాయడం జరిగింది. ఇది ఈ పోయం. ఇక్కడ చూశారు కదా, అన్ని జంతువులు ఏవైనా ఉన్నా, లేకపోతే పక్షులు ఏమైనా ఉన్నా, కీటకాలు ఏవైనా ఉన్నా, చేస్తున్న పనులన్నీ కూడా బిజీ బిజీగా ఉన్నాయి, ఏవి కూడా ఖాళీగా లేవు. దాని గురించి బిజీ వరల్డ్ అనేసి రాయడం అయితే జరిగింది. ఇదండి టోటల్గా 7th క్లాస్కి సంబంధించిన టోటల్ సిలబస్ అనేది దీంతో కంప్లీట్ అవ్వడం జరిగింది మీడో సర్ప్రైజెస్తో. టోటల్గా మొత్తం సిలబస్ అనేది మీకు కావాలి అనుకుంటే సింపుల్గా మీరు లింక్ అని కనుక అడిగినట్లయితే ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీకు అందుబాటులో లేదా తెలియకపోతే సింపుల్గా లింక్ అని అడిగినట్లయితే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. 7 లింక్ అంటే 7th క్లాస్ సంబంధించిన ప్లేలిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదు 8th లింక్ అని అంటే 8th క్లాస్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. లేదా 9th అడిగారు అనుకుని 9th కి సంబంధించి ఈ విధంగా ఇవ్వడం. 9 లింక్ అంటే 9కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.